తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఎక్కడ చూసినా గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, రంగురంగుల ముగ్గులతో పల్లెటూళ్ళు కలకలాడుతున్నాయి. సాధారణంగా సంక్రాంతి అంటే 3 రోజులు పండుగగా చేసుకుంటాం. కానీ ఆ గ్రామంలో మాత్రం పండుగ ఒక్క రోజుతో ముగియదు. 3 రోజుల్లో అస్సలు సరిపోదు. అక్కడ సంక్రాంతి సంబరాలు ఏకంగా 9 రోజుల పాటు జరుగుతాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒకే ఊరు, 3 విడతలు, 9 రోజుల పండుగ. విజయనగరం జిల్లాలో ఆ ప్రత్యేకమైన గ్రామం విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం ఇటకర్లపల్లి. ఈ ఊరు పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఇక్కడ ఆచారాలే. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించక ముందే ఇక్కడ సంక్రాంతి సందడి మొదలైపోతుంది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఈ గ్రామంలో పండుగను 3 దఫాలుగా జరుపుకుంటారు. ముందుగా మేసాల, దానన్న వంటి ఇంటి పేరున్న వారు సంక్రాంతికి వారం ముందే పండుగను ముగిస్తారు. ఆ తర్వాత ఊరంతా కలిసి సాధారణ సంక్రాంతి జరుపుకుంటే చివరగా వైష్ణవులు, కుమ్మరులు పండుగ నిర్వహిస్తారు. ఇలా ఊరంతా కలిపి 9 రోజుల పాటు పండుగను ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటుంటారు. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరూ భోగి మంటలు వేస్తుంటే ఈ గ్రామం మాత్రం ఆ మంటలకు దూరంగా ఉంటుంది. దశాబ్దాల క్రితం జరిగిన ఓ ప్రమాదం వల్ల ఇక్కడ భోగి మంటలు నిషేధించారు. అలాగే పూర్వీకులకు పెట్టే నైవేద్యాన్ని ఆడవారికి కూడా చూపించని కఠినమైన నిబంధనలు ఇక్కడ పాటిస్తారు. సంక్రాంతి ఏ వారం పడినా మాకు అనవసరం. ముందు మటుకు ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు మేము చేసుకుంటాం. మాకు పూర్వం కానీ మా పూర్వీకులు, మా తాతలు కానీ మెరుగు కానీ ఎలాగ వస్తుంది. అదే మేము చేస్తాం. చేయడానికి మాకు మారసంగా లేదు. మారసం మేము ఒప్పుకోలేదు. దేవుడు ఒప్పలేదు. కొన్ని విధాల దేవుడు కూడా అలాగ మారిస్తే, ఒకసారి మరోసారి మారిస్తే ఇది చేస్తే మమ్మల్ని అల్లబెట్టింది. అల్లబెట్టిన దేవుని అల్లబెట్టి వెనక మర్యాద ఇలాగే చేసుకుంటాను. మరి అంతే. మరి మా కుటుంబం 40-50 ఏళ్ళు ఇలాగే చేస్తారు. భోగి మంట లేదు. భోగి వండుకొని తింటాం కానీ భోగి మంట అంతే. మరి అట్లే మరి పండుగ మట్టుగా మాకు వెంకటరామమూర్తి కొడుకు మాది. అయినా సరే మేము అన్ని చేస్తాం. దేవుడి ఉందని మా వాళ్ళ ఇంటి కదా, అక్కడ అన్ని వండుతారు. మధ్యాహ్నం ఉండి రాత్రి అక్కడ దేవుడిని పెడతాం. అక్కడ దేవుడిని చేయిస్తాం, ఆయన చేసుకుంటాం. దేవుడు కూడా అక్కడికి మా పూజారులో తెస్తాడు, దేవుడిని తెస్తాడు. అక్కడికి తెస్తే అక్కడ ఇది చేసుకొని అందరూ మా కుటుంబం అందరూ అక్కడికి వెళ్తారు. ఆ దేవుడికి దండం పెట్టుకొని ఇది చేసుకొని చూసుకొని వెళ్ళిపోతాం. అది 2 సార్లు సంక్రాంతి జరుపుకునే అవకాశం దక్కడంతో ఇక్కడ ఆడపడుచుల ఆనందాలకు అవధులేవు. విభిన్నమైన ఆచారాలు, వింతైన సాంప్రదాయాల కలబోతుగా ఇటకర్లపల్లి సంక్రాంతి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మాది సంక్రాంతి అందరికన్నా ముందు ఒక వారం రోజుల ముందు మేము జరుపుకుంటాం. అందరికీ నార్మల్గా ఏ డేస్ వచ్చినా మాకు మాత్రం కన్ఫామ్ గా ఆది, సోమ, మంగళవారం మేము జరుపుకుంటాం. మా పండుగలో ఏంటి ప్రత్యేకత అంటే పూర్వం నుండి మా తాతలు అందరూ అనుసరించిన ఆనవాయితీని కూడా మేము అలా ఫాలో అవుతున్నాం. మేము ఎక్కడున్నా, ఎక్కడ వర్క్ చేసినా, ఎంత బిజీగా ఉన్నా పండగ టైం మాత్రం కంపల్సరీగా ఇంటికి వస్తాం. రెండోది ఏంటంటే మాకు భోగి రోజు అందరూ భోగి మంటలు వేస్తారు, కానీ మేము భోగి మంటలు వేయం. మాకు అప్పటి నుండి ఉన్న ఆనవాయితీ మేము దాన్ని అలా ఫాలో అవుతున్నాం. సంక్రాంతి రోజు అందరూ మీ బట్టలన్నీ దేవుడికి దండం పెట్టి రాత్రికి మళ్ళీ దేవుడింటికి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి అవన్నీ మళ్ళీ అక్కడ కూడా దండం పెడతారు. మా అందరికి నియర్లీ ఒక 70 to 80 హౌసెస్ ఉంటాయండి మొత్తం మీసాల వాళ్ళు. వీళ్ళందరూ కలిపి ఒకే దగ్గర దండం పెడతాం అందరం కూడా. అయితే ఈ గ్రామానికి ప్రత్యేకత ఏమిటంటే పూర్వీకుల నుంచి, ఇది 5వ తరహా మాకు తెలిసినట్టుగా పూర్వీకుల నుంచి ఏంటంటే ఏ రోజు అంటే సంక్రాంతి, మకర సంక్రాంతి ఇప్పుడు పడినా మేము ముందు ఆదివారం, సోమవారం అనేది ముందుగా మేము జరిపిస్తాం. అంటే మీకు ఆదివారం సోమవారం పడ్డదానికి ముందు వారంకి వెళ్తాం. అలాగే లేకపోతే ఏదైనా వ్యక్తి పరిస్థితులు సోమవారం జరిపిస్తాం. అలాగే మాకు ఏంటంటే చేయడం వల్ల ఆడపిల్లలు ఎక్కడున్నా, అంటే ఇంచుమించు పై దేశంలో ఉన్న కాదు కానీ బెంగళూరు, చెన్నై కానీ ఎక్కడున్నా అందరూ వచ్చి ఈ పండగని అందరూ బ్రహ్మాండంగా ఆనందించి దేవుడిలు అనేది ఒకటి ఉంటుంది అందరికన్నా. అక్కడికి వెళ్తాం, ఫ్యామిలీ మొత్తం అందరం వెళ్తాం. ఈ బట్టలు ఇవన్నీ పెద్దలు చూపించిన బట్టలు ఇవన్నీ చూపించి ఆ బట్టలు అక్కడ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత పూజ అయిన తర్వాత ఆ రోజు మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఇవన్నీ భోజనాలు అయ్యాక మళ్ళీ చేస్తారండి. మొదటి నుంచి వస్తున్న కనుక మాకు ఆనవాయితీగా బాగుంది. మా గ్రామంలో కూడా మేము కూడా మా ఫ్యామిలీ అంతా అందరం హ్యాపీగా ఉన్నాం.
ఎందుకంటే ఉద్యోగ రీత్యా అయినా వ్యవసాయ రీత్యా అయినా లేకపోతే ఇంకా దీనైనా హ్యాపీగా అందరం బాగున్నాం. అందుకే కంటిన్యూ అలాగే చేస్తానండి. కానీ మా స్పెషల్ గా మా 50 ఇళ్లలో అంటే మా ఇటకల పిల్లలో ఉండేటటువంటి మా మీసాల వారి సొంతం ఏదైతే ఉందో ఆ 50 ఇళ్లలో కూడా మాకు మకర సంక్రాంతికి ముందు సోమవారం ఏదైతే ఉంటుందో ఆ రోజు మా ఇలవెల్లిపోయినటువంటి వెంకటేశ్వర స్వామిని ముందు సోమవారం పూజించుకుంటామండి. ఆ రోజే మేము మకర సంక్రాంతి జరుపుకుంటాము. ఆ ముందు రోజు భోగి పండుగ ఉంటుంది, తర్వాత కనుమ రోజు ఉంటుంది. మా ఆడపిల్లలందరినీ పిలుచుకుంటాము. అయితే భోగి పండుగ అనేది అయిన తర్వాత ఈ రోజు ఏంటంటే మకర సంక్రాంతి. మాకు పెద్దవాళ్ళని అందరినీ కూడా మేము మూలకు తెచ్చుకుంటాము. మాకు వెంకటేశ్వర స్వామి శ్రీ వైష్ణవులు మా పంతులు గారు వస్తారు. ఆయన అతని దగ్గర ఉండేటటువంటి మూర్తులన్నీ కూడా వెంకటేశ్వర స్వామి మరియు అలివేలు మంగమ్మ, పద్మావతి తల్లి అందరినీ కూడా అతని దగ్గర ఉండేటటువంటి ప్రతిమలు తీసుకొచ్చి నైట్ పూజ చేయడం జరుగుతుందండి. రాత్ర తను తెస్తారు ప్రతిమలన్నింటినీ చక్కగా తెచ్చేసి ఆయన పూజ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మాకున్న ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు నైట్ అంటే ఈ రోజు నైట్ మా ఆడవాళ్ళు ఎవరు కూడా ఆ పూజలో పాల్గొము. పెద్దవాళ్లతో పాటుగా వెంకటేశ్వర స్వామికి ఆ ప్రీతి అంటే మా తాతలే కాదు ఆ తర్వాత ఆ ముందు తరాల వాళ్ళు కూడా ఏదైతే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో అదే సాంప్రదాయాన్ని మేము కూడా అనుసరిస్తున్నామండి. ఇక్కడ ఉండేటటువంటి విషయం ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇంతవరకు ఎవరు కూడా అలాగ చేసి ఉండరేమో మాకు తెలిసి. వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ మనిషి అంటే ప్రతి వ్యక్తి తను తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు అయినటువంటి మాంసము మరియు చేపలు మరియు తర్వాత వెజిటబుల్స్ అంటే కూరగాయలతో కూడినటువంటి ఆహార పదార్థాలతో పాటుగా సురాపానాన్ని కూడా దేవుడికి నైవేద్యంగా పెడతామండి. అది మా సొంతంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తిని మా కుటుంబ సభ్యుల్లోని ప్రతి వ్యక్తిని మేము ఇంటికి పిలుస్తాము. వాళ్ళందరూ కూడా పూజలోని పాల్గొంటారు. వాళ్ళ పెద్దలకు ఏవైతే వస్త్రాలు పెడుతూ ఉంటారో కొత్తవి చూపించాలనుకుంటారో అవన్నీ కూడా 50 ఇళ్లాలు కూడా తమ యొక్క కొత్త వస్త్రాలను తెచ్చి ఆ దేవుడి దగ్గర పెట్టడం జరుగుతుంది. సాంప్రదాయం ఏదైనా ఆచారాలు ఎలా ఉన్నా అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవడంలో అసలైన ఆనందం ఉందని నిరూపిస్తున్నారు ఇటకర్లపల్లి గ్రామస్తులు.